ఫ్రెండ్స్ నా పేరు సురేందర్, మీరు చూస్తున్నారు ప్లమ్ ఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాత్రూమ్ డ్రైనేజ్ పైప్ లైన్ ఎలా వేయాలి దాని గురించి పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో చూద్దాం. చూసుకున్నట్టయితే నేను బాత్రూంలో ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది. దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను అనేది వై వేయడం జరిగింది. మీకు సాధ్యమైనంత వరకు టీ బదులుగా వైస్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. వైస్ వల్ల స్వైపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. టీ వచ్చేసి స్వైపింగ్ పర్ఫెక్ట్గా ఉండదు. సో సాధ్యమైనంత వరకు టీ ప్లేస్లో వై అనేది సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను 45 వేసుకోవడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ నేను పీవీసీ ఫీట్రాప్ వేసుకోవడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, నేను అండర్ గ్రౌండ్ ఫ్లోరింగ్లో అయితే చీనీ ఫీట్రాప్ వేసుకోండి. సో మీకు ఫ్లోర్ పైన అయితే ఖచ్చితంగా వచ్చేసి మీరు పీవీసీ ఫీట్రాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చీనీ పీటాప్లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీకు చీనీ పీటాప్ వచ్చేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక పీటాప్ సైజ్ తీసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి 9 ఇంచ్ నుంచి 10 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇండియన్కి అయితే. సో సైడ్కి వచ్చేసి మినిమం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను అనేది టీ తీసుకోవడం జరిగింది. మీకు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు వచ్చేసి వై తీసుకోండి ఫ్రెండ్స్. వైలో వచ్చేసి వాటర్ స్వైపింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను వై నాకు అవైలబుల్ లేకుండా, సో దానివల్ల వచ్చేసి నేను టీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ సైజ్ వచ్చేసి మనము 3 ఫీట్ టాయిలెట్కి వచ్చేసి డబ్ల్యూసీకి వచ్చేసి 3 ఫీట్ గ్యాప్ వదిలేసి నేను నాని టాప్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ అటాచ్ బాత్రూమ్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా అనేది టీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ టీ వచ్చేసి ఇక్కడ కూడా వచ్చేసి సేమ్ అంతే సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టాయిలెట్కి వచ్చేసి 3 ఫీట్ వదిలేసి దాని తర్వాత అనేది నేను నాన్ టాప్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, నేను బెండ్స్ అనేది యూజ్ చేయడం జరగలేదు. ఎక్కడ కూడా నేను బెండ్ యూజ్ చేయడం జరగలేదు. సాధ్యమైనంత వరకు వచ్చేసి నేను 45 యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు ఇది కంపల్సరీ కాబట్టి ఇక్కడ బెండ్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ బెండ్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇది ఇక్కడ వెస్టర్న్ రావడం జరుగుతుంది. వెస్టర్న్ వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ నుంచి మీకు 9 ఇంచ్ నుంచి 10 ఇంచ్ తీసుకున్నట్టయితే సరిపోతుంది మీకు. ఇక సింగిల్ పీస్ కమౌంట్ పెట్టుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి పైప్ సెంటర్ టు సెంటర్ 9 ఇంచ్ లేదంటే 1 ఫీట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెస్టర్న్ కమౌంట్ వచ్చేసి మనకు 9 ఇంచ్ లేదంటే 1 ఫీట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం పైప్ పెట్టుకుంటే మాత్రము అది వచ్చేసి మనము పర్చేజ్ చేసేటప్పుడు ఆ సైజ్ చెప్పి మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఇక మనం బ్యాక్ సైడ్ ఈ వాటర్ లైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రైన్ లైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనము పైప్ లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ టీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూపించిన లైన్ వచ్చేసి ఈ టీ లైన్ ఫ్రెండ్స్. ఈ టీ లైన్ వచ్చేసి మనకు 2 బాత్రూమ్లకు అటాచ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇది కిచెన్ లైన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు చూపించడం జరగలేదు. ఇక్కడ ఈరోజు మన టాపిక్ ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.